తెలుగుదేశం పార్టీ బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి 94 సీట్లు ప్రకటించిన తర్వాత తమకు సీటు ఇవ్వలేదంటూ టీడీపీ నాయకులు చంద్రబాబు మొరపెట్టుకుంటున్నారు. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైసీపీ నాయకులు టీడీపీ నేతలపై వైపు చాలా దీక్షగా చూస్తున్నారు. ఎవరైనా ఊ అంటే చాలు పిలిచి పార్టీలో కూర్చొని కండువ కప్పేస్తున్నారు. అయితే 48 గంటలు గడిచినా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. మరోవైపు వైసీపీ వ్యూహాలలో ముందుగానే ఊహించిన చంద్రబాబు నాయకులతో ఎలాంటి శషబిషాలు లేకుండా తనే స్వయంగా ఫోన్లు చేసి ఇంటికి పిలిపిస్తున్నారు. వారితో కలిసి భోజనం చేస్తున్నారు. ఏ పరిస్థితిలో 94 మందిని ఎంపిక చేయాల్సి వచ్చిందో వారికి వివరిస్తున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉందని వివరిస్తున్నారు. ఇలా వచ్చిన వారికి ఏదో ఒక హామీని ఇచ్చి పంపిస్తున్నారు. వీటిలో నామినేటెడ్ పదవులు, మంత్రి పదవులు కూడా ఉండడం గమనార్హం. ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వక ముందే దాదాపు 70% సీట్లు ప్రకటించి మంచి ఊపు మీద ఉన్న టీడీపీ జనసేన కూటమికి అసంతృప్తులు, అలకలు తీవ్ర తలనొప్పిగా మారాయి. జనసేనతో పొత్తుల్లో భాగంగా కీలక సీట్లను సైతం తెలుగుదేశం పార్టీ కోల్పోవలసి వచ్చింది. 5 ఏళ్లుగా కష్టపడి తాము పనిచేస్తుంటే ఇప్పుడు వేరొకరికి సీటు ఇవ్వడం ఏంటని టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. అలాంటి వారందరినీ చంద్రబాబు పిలిచి బుజ్జగిస్తున్నారు. మరికొందరు పార్టీకి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించడంపై ఆయన అప్రమత్తమయ్యారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందని బాబు చెప్తున్నారు. మళ్లీ జాబితా వరకు వేచి చూడమని చెప్పారు. ఇంకొందరు నియోజకవర్గం మారాల్సి ఉంటుందని స్పష్టతనిచ్చారు. కూటమి ఈసారి ఖచ్చితంగా గెలుస్తుందని నమ్మకం ఉన్న స్థానాల్లో తెనాలి ఒకటిగా ఉందని, అందుకే మాజీ మంత్రి ఆలపాటికి ఇవ్వలేదని వాపోయారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చిన మంత్రి పదవిలోకి తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు రాజేంద్ర ప్రసాద్ వర్గాలు చెప్తున్నాయి. ఆయన శాంతించడాన్ని బట్టి దీనికి బలం చేకూరుతుందని, మొత్తానికి చంద్రబాబు వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా ఫుల్ స్కెచ్ తో ముందుకు సాగుతుండడం గమనార్హం.